రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రవీణ్ ది హత్య లేక ప్రమాదమని తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్పై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పోలీసులు పాస్టర్ ప్రవీణ్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్ మార్చి దగ్గర రావడం చాలా దుఃఖకరంగా ఉంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి అనుమానాస్పద స్థితిలో పోలీసులకు మనకు దొరకడం చాలా భయంకరమైన పరిస్థితి. వారు ఏ విధంగా చంపబడ్డారా లేకపోతే యాక్సిడెంట్ అయిందా అనేది మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్తున్నారు పోలీస్ వర్గాలు. వారిని అభినందిస్తున్నాం. కానీ మరి ఉన్న సూచనలన్నీ కూడా అక్కడ కర్ర కనపడటం, మరి టోల్గేట్ దాటే ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో హెడ్ లైట్ లేకపోవటం, తర్వాత వెహికల్ ఆయన మీద ఉండటం, ఆయన మీద ఆ చెప్పులు ఉండటం, హెల్మెట్కి ఏం కాకపోవటం, తర్వాత ఎటువంటి వార్నింగ్స్ సోషల్ మీడియాలో కానీ ఆయనే చెప్పారు. మరి ఈ విధంగా చూస్తుంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏ విధంగా అయినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మత ఛాందస్వాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈరోజు ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ప్రవీణ్ పగడాల గారికి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇది రాష్ట్రం అంతా కూడా దుఃఖకరమైన సంగతి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి జరగలేదు. ఈ మధ్యకాలంలో కొంచెం ఈ విషయాలన్నీ కూడా బాగా పెరిగిపోవడం చూస్తూ ఉన్నాం. కనుక ప్రశాంతంగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఇలాంటి వ్యతిరేకతలు కలిగించి ప్రజలను భయాందోళనలు కలిగిస్తూ కులాల వారీగా, మతాల వారీగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నారనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుక దీన్ని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటిది ఏ సమాజానికి జరిగినా ఖచ్చితంగా మేము ఆ పోరాటంలో కూడా మేము ఉంటామనే విషయాన్ని మీకు ముందుగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికి జరిగినా కూడా ఖచ్చితంగా మేము ఆ పోరాటంలో ఉంటాం. ఇలాంటివి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో జరగడానికి వీల్లేదని ఖచ్చితంగా ఈ విషయంలో మనమంతా ఏకమై ఉండి ఇలాంటి విషయాల్లో మనం ఖచ్చితంగా పోరాటం చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఆ మ్యాచ్ నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా మనం కార్యాచరణ చేద్దాం. కాబట్టి ఎవరు దయచేసి తొందరపడద్దు. ఆ విషయం పూర్తిగా మనకు బయటకు వచ్చే వరకు కూడా ఎవరు తొందరపడద్దు. రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లిన కేఏ పాల్ ను మార్చి